రాజకీయమే కాదు, సేవా కార్యక్రమాల్లో కూడా ముందున్నారు టీడీపీ సీనియర్ నేత జొన్నలగడ్డ వెంకట సుబ్బయ్య చౌదరి. నా పేరు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి. ఈయన పూర్తి పేరు కంటే కొవ్వూరు నియోజకవర్గంలో చౌదరి అంటేనే అందరికీ తెలుసు. పార్టీ అధినేత పిలుపుపై స్పందించి సమరశంఖం పూరిస్తూ జనంలోకి వెళ్తున్నారు చౌదరి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉంటూ ఓవైపు రాజకీయం, మరోవైపు సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను శిరసా వహిస్తూ నిత్యం పార్టీ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారు. పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయించినా అభిప్రాయ భేదాలు లేకుండా పనిచేస్తున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కొవ్వూరు మున్సిపాలిటీని కూడా మరి ఎంతో అభివృద్ధి పదంలో ఈ రోజున అక్కడ గ్రీనరీ తీసుకోండి, లేకపోతే పెయింట్స్ తీసుకోండి, అలాగే పార్కులు తీసుకోండి, రోడ్లు తీసుకోండి, మరి ఏది చూసినా సరే కొవ్వూరు ఈవేళ క్లియర్గా కనపడుతుంది. మరి ఈ 4.5 సంవత్సరాల్లో మరి కొవ్వూరు పట్టణాన్ని చూస్తే ఎంత మార్పు చేసామన్నది కనపడుతుంది. అలాగే పార్టీలో కూడా మేము ఎంతో కమిట్మెంట్గా మరి పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా నాకు ఏ పదవి, నామినేటెడ్ పదవి కూడా మరి ఈ రోజు వరకు 36 సంవత్సరాల పార్టీలో కొనసాగి తీసుకోలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరో కొంతమంది అవినీతి పరులు, లేకపోతే ఇక్కడ ఏదో జరిగిపోతుంది, మంత్రి అవినీతి పరుడు, చౌదరి గారు అవినీతి పరుడు, లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేసి వాళ్ళకి ఏదో పదవులు ఇవ్వలేదనో, లేకపోతే పనులు చేయలేదనో, మరి ఒకసారి పదవి ఇచ్చి రెండోసారి పదవి ఇవ్వటం అన్నది చాలా దారుణమైన మరి పని అది. మరి అలాంటి వ్యక్తులు ఈ రోజున పార్టీలో మా పార్టీ వారందరూ కానీ కాదంట్లా, వాళ్ళకేదో స్వప్రయోజనాల కోసం మా మీద నిందించడం. ఇక్కడ ఇసుక ర్యాంపులు అంటున్నారు. ఇసుక ర్యాంపులు ఎంతో ట్రాన్స్పరెంట్గా అధికారులతో ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. 800 రూపాయలకు ₹1 కూడా అమ్మటానికి లేదు, మీరు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోండి. అలాగే డైరెక్ట్ ర్యాంపులను ఎక్కడా కూడా మేము అవినీతికి పాల్పడతారన్న ఉద్దేశంతో మరి డైరెక్ట్ ర్యాంపులు కూడా మేము ఎక్కడా కూడా ఈ రోజున ఓపెన్ చేయట్లేదు, ప్రోత్సహించట్లేదు. సుమారుగా మరి ఈ రోజున కొవ్వూరు నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో చూస్తే సుమారు 1400 కోట్ల అభివృద్ధి జరిగింది. అలాగే వైద్య సహాయ నిమిత్తం సీఎం గ్రాంట్ మీద సుమారు 3400 కుటుంబాలకి మా మంత్రి గారు మరి ఈ రోజున సాయం చేయడం జరిగింది. చౌదరికి తోడు ఆయన సతీమణి రాధారాణి కూడా రాజకీయాల్లో తన వంతు సహకారమిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మున్సిపల్ చైర్పర్సన్ గా ఉంటూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. మంత్రి జవహర్ ప్రోత్సాహంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 2014లో ఈ కొవ్వూరు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా 23 వార్డులకి గతంలో ఎప్పుడూ లేని విధంగా 23 వార్డులు కూడా తెలుగుదేశాన్ని గెలిపించుకోవడం జరిగింది. అదే రీతిగా మా పాలకవర్గం ఎక్కిన దగ్గర నుంచి కూడా కొవ్వూరు పట్టణాన్ని 15 సంవత్సరాలుగా లేని అభివృద్ధిని ఈ సంవత్సరంలో మేము చేసామంటే మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, ఇక్కడ మా పాలకవర్గం కూడా అదే రీతిలో మా కొవ్వూరు పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. 1983 నుంచి కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. అప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలు టీడీపీ అభ్యర్థులకే పట్టం కడుతున్నారు. నేను 1983లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇదే పార్టీలో ఉంటూ మరి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా నేను సేవలు చేస్తూ రావడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు ముఖ్య అనుచరుడిగా చౌదరికి పేరుంది. 2009లో కొవ్వూరు నియోజకవర్గాన్ని టీడీపీ అధిష్టానం ఎస్సీకి కేటాయించడంతో అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి టీవీ రామారావు గెలుపునకు చౌదరి ఎంతో కృషి చేశారు. 2014లో మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు వైసీపీలో చేరడంతో ఆ నియోజకవర్గ బాధ్యతలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చౌదరికి అప్పగించారు. పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతను తూచా తప్పకుండా పాటించారు చౌదరి. పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టమయ్యేలా చేశారు. 2014లో కొన్ని అనివార్య కారణాలతో పార్టీ అధిష్టానం రామారావుకు టికెట్ను నిరాకరించింది. అప్పట్లో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రస్తుత మంత్రి జవహర్ పేరు రావడంతో తనకు టికెట్ ఇప్పించాల్సిందిగా చౌదరిని అభ్యర్థించారు. చౌదరి కాదనకుండా జవహర్ విజయానికి తన వంతు కృషి చేసి గెలిపించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు చౌదరి కృషి ఎంతో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా మ్రోగించారు. చౌదరి సతీమణి రాధారాణి
19వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుపొందారు. మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికై కొవ్వూరు మున్సిపాలిటీ అభివృద్ధికి నడుం బిగించారు. ఎంట్రన్స్ ద్వారాలు కొవ్వూరుకి, మా కొవ్వూరు అంటేనే ఎంతో పవిత్రమైన క్షేత్రం ఇది. గౌతమ మహాముని తపస్సు చేసి ఇక్కడ ఈ గోదావరిని తీసుకొచ్చిన ఈ కొవ్వూరుకున్న పవిత్రతకు అటుపక్క ఇటుపక్క కూడా 2 ద్వారాలు కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో దాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకోవడానికి ఇటుపక్క గామన్ బ్రిడ్జి దగ్గర అయితే ద్వారాలు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అవి కూడా మేము మా పాలకొరకు ముగిసే లోపలనే అవి కూడా చేసుకుంటున్నాం. పిల్లలు ఆడుకోవడానికి ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం కూడా మేము ఒకటి ఏర్పరచుకున్నాం. అలాగే బ్యాడ్మింటన్ కోర్టు, షటిల్ బ్యాడ్మింటన్, ఇండోర్ స్టేడియం అనేది ఎక్కడా లేదు. అవుట్డోర్ ఉన్నాయి కానీ ఇండోర్ లేదు. ఇండోర్ స్టేడియం కూడా మాకు ఊరిలో పెట్టుకున్నామంటే అది కూడా దాతలతోటి, దాతలు అయితే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సాక్షించి దాన్ని కూడా మేము చక్కగా వుడెన్ బ్యాడ్మింటన్ కోర్ట్ చేసుకున్నందుకు మేము గర్వంగా కూడా చెప్పుకుంటున్నాం. అది మన మంత్రి నారాయణ గారు వచ్చినప్పుడు కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన ఇంత చిన్న ఊర్లో చక్కగా చేసుకుంటున్నారు మీరు అని ఆయన మమ్మల్ని అందరినీ కూడా అభినందించడం కూడా జరిగింది. రాధారాణి చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత కొవ్వూరు మున్సిపాలిటీ రూపురేఖలు మారిపోయాయి. మొత్తం పచ్చదనంలో కొవ్వూరు ఉండాలి, కొవ్వూరులో మొక్కలు కాదు మొక్కల్లో కొవ్వూరు ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కొవ్వూరు పట్టణాన్ని సుందరీకరించడంలో కూడా సెంటర్ డివైడర్ కానీ చాలామంది ఎమ్మెల్యే కొవ్వూరు పట్టణాన్ని పాలించడం జరిగింది. కానీ మా పాలకవర్గం వచ్చాక మేమైతే గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే డివైడర్ మాకు దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు సెంటర్ డివైడర్ ఉంటుంది. ఆ డివైడర్ మాకు సంబంధం లేనిది అది. అయినా కూడా మా మున్సిపాలిటీ టేకప్ చేసి మేము దాతల సహకారంతో కానీ మా పెద్దలు సుబ్బరాయ చౌదరి గారు ఆయన సొంత నిధులు కూడా చాలా వరకు మేము ఖర్చు పెట్టి కొవ్వూరు పట్టణాన్ని సుందరీకరించుకోవడంలో ముందున్నాము. శివానంద మున్సిపల్ పార్కులో 8 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ పరికరాలను ఇచ్చి ప్రారంభించారు. ఈ శివానంద పార్క్ మనం ఇక్కడ నిలబడిన పార్క్ అయితే గతంలో ఒక చిట్టడవని తలపించే విధంగా ఉండేది. ఎందుకంటే రకరకాల మొక్కలు, వృక్షాలు లాంటి మొక్కలు వేసేసి చీకటి అడవిలోకి వెళ్ళినట్టుగా ఉండే రీతిలో ఉన్న ఈ పార్కును కూడా ఇక్కడున్న మా కొవ్వూరికి ఇదే ఏకైక పార్క్. ఈ పార్కుని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా ఆడుకునే విధంగా మేము దీన్ని చక్కగా ఓపెన్ జిమ్ ఒకటి పెట్టి పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్ పెట్టి దీన్ని అంతా కూడా గ్రీనరీ తోటి సుందరీకరించుకున్నాము. సుమారు 30 లక్షల వరకు కూడా ఈ పార్కుకి మాకు అయ్యింది. మంత్రి జవహర్ సహాయంతో మున్సిపాలిటీలో 4వ వార్డు నుంచి ఏసీ ఎంకమ్మ చెరువు వరకు 1,10,00,000 రూపాయలతో అవుట్ఫాల్ డ్రైన్ పనులను త్వరగా పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నారు. అలాగే మన వెంకయ్యం చెరువు దగ్గర ఉన్న డివైడర్ అయితే ఉంది కానీ అక్కడ లైటింగ్ లేదు. లైటింగ్ లేక తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్న తరుణంలో మేము లిటరరీ క్లబ్ సహాయంతో దాన్ని కూడా లైటింగ్ ప్రొవైడ్ చేసుకున్నాం. అలాగే రోడ్ని డ్రైన్ టు డ్రైన్ రోడ్ వైండింగ్ చేసుకొని చక్కగా డ్రైన్ టు డ్రైన్ పెద్ద రోడ్డు బీటీ రోడ్ వేసుకుని దాంట్లో కూడా లైటింగ్ పెడితే బాగుంటుంది మెయిన్ రోడ్ అంతా అనే ఉద్దేశంతో మన అవంతి అధినేత ఇంద్రకుమార్ గారిని అడగ్గా ఆయన కూడా మాకు వెంటనే స్పందించి సుమారు 15 లక్షల వరకు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. దాంతో మేము అది లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసుకుని దాతల సహకారంతో అయితే మా సొంత నిధులు అయితే అలాగే మున్సిపల్ ఫండ్స్ కూడా మాకు గతంలో ఎప్పుడూ లేదు ఇంత ఫండ్స్. ఇక్కడ మాకు ఇక్కడ ఎమ్మెల్యేగా మాకు జవహర్ గారు రావడం, ఆయన మంత్రిగా అవడం కూడా మా ఈ కొవ్వూరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అని నేను తెలియజేస్తున్నా. దాంతో మేము ఫండ్స్ తీసుకొచ్చి కొవ్వూరు పట్టణాన్ని సుందరీకరించుకోవడం జరిగింది. ఇప్పుడు మాకు గోదావరి బండ్ ఉంది. అది కూడా 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వరకు కూడా గోదావరి బండని మేము పుష్కరాల టైంలో ఏర్పరచుకున్నాం కానీ దాని బ్యూటిఫికేషన్ అయితే పూర్తిగా చేసుకోలేకపోయాం. దాన్ని కూడా మేము ఒక 10 రోజుల క్రితం మొదలు పెట్టాం. మార్చి నెలాఖరికి అది మొత్తం బండంతా కూడా బ్యూటిఫికేషన్ చేసి పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఎక్విప్మెంట్ కానీ ఓపెన్ జిమ్లు కానీ అలాగే మొత్తం డ్రిప్ అంటే మొక్కలు తడపాలంటే మనుషుల వల్ల అయ్యే సాధ్యం కాదు కాబట్టి డ్రిప్ మొత్తం ప్రొవైడ్ చేసుకొని మేము ఆ బండను కూడా సుందరీకరించుకోబోతున్నాం. బండంతా కూడా పెయింట్ వేస్తాం, వాల్ పెయింటింగ్స్ మొత్తం వేసి చక్కగా దాన్ని కూడా సుందరీకరించుకుంటా ప్రణాళికలు చేపట్టడం జరిగింది. మలకపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని తన సొంత నిధులతో 3 కిలోమీటర్ల పాటు గ్రీనరీ ఏర్పాటు చేశారు. నా స్వగ్రామం అయితే మలకపల్లి గ్రామం. ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని మరి ఈ రోజు నా గ్రామంలో 3 కిలోమీటర్లు నేను మొక్కలు నాటించడం, ట్రీ గార్డులు పెట్టడం, అలాగే అక్కడ కళ్యాణ మండపం నిర్మించడం, అలాగే అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈ రోజున మరి ఎక్కడో లేని విధంగా నియోజకవర్గంలో మా సొంత గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నిర్మిస్తున్నాం. 100% కూడా సీసీ రోడ్లు పోయించడం ఆ గ్రామంలో జరిగింది. మరి ఇలాగా ఆ గ్రామాన్ని ఎంతో నేను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం జరిగింది. గ్రామాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. పేదలు వివాహాలు చేసుకునేందుకు కళ్యాణ మంటపాన్ని నిర్మించారు. కొవ్వూరు మున్సిపాలిటీని కూడా ఒక మోడల్
టౌన్గా మరి ఈ రోజున తీర్చిదిద్దడం జరిగింది. గత 30 సంవత్సరాల్లో లేని అభివృద్ధిని మరి ఈ 10 సంవత్సరాల్లో మరి చేసి మరి మా సత్తా ఏటో మరి కొవ్వూరు నియోజకవర్గంలో చూపించడం జరిగింది. ఈ కొవ్వూరులో కూడా హాస్పిటల్ మాకు ఉన్న కోరికల్లా మా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి అయితే ఇప్పుడు చేసుకోగలుగుతున్నాం. దానికి కూడా మాకు ఫండ్ రావడం జరిగిందని. కాకపోతే ఏరియా ఆసుపత్రిగా కూడా వస్తే డాక్టర్స్ ఉంటారు ఇక్కడ అనే ఉద్దేశం మాకు అదొక్కటి కోరిక మిగిలిపోయింది. దాన్ని కూడా మా మంత్రి గారి టైంలో అయిపోద్ది అనుకున్నాం కానీ ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఇంకా అదొక్కటి మేము చేసుకోలేకపోతున్నాం, కొంచెం బాధగా ఉంది. డిగ్రీ కాలేజ్ ఒకటి మనకి సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే మాకు డిగ్రీ కాలేజ్ ఏరియా ఆసుపత్రి కూడా ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. కానీ మేము అడిగిన నిధులన్నీ ఇచ్చారు కానీ పాప మా రెండు ఆయన చేయలేకపోయారు. నెక్స్ట్ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏరియా ఆసుపత్రిని అయితే వెంటనే చేసుకుంటామని మేము తెలియజేస్తున్నాం ఈ ప్రజలందరికీ. అది ఇంకొకటి మాకు డిగ్రీ కాలేజ్కి ఆయన ఏం చెప్పారంటే చంద్రబాబు గారు మొన్న మా మంత్రి గారు లాస్ట్ క్యాబినెట్లో అడిగితే నెక్స్ట్ ఇయర్ మీరు ఓపెనింగ్ ఇయర్ పెట్టుకుందరు కానీ జూన్లో మనకి కాలేజీలు ఓపెన్ అయినప్పుడు మీరు క్లాసులు ప్రారంభించుకుందరు కానీ ప్రామిస్ అయితే చేశారట. అలాగే చంద్రబాబు గారు వచ్చాక ఫస్ట్ మనం ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా పెట్టుకుంటున్నామని తెలియజేస్తున్నాను నేను. ప్రభుత్వ నిధులతో కొవ్వూరు నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లను వేయించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి కాపవరం, పెద్దవరం గ్రామాలను కూడా దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల ప్రజల మదిలో నిలిచిపోయారు. సుమారు 50 లక్షల రూపాయలతో కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో కళావేదికను ఏర్పాటు చేశారు. కొవ్వూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో తన సొంత నిధులతో గ్రీనరీని ఏర్పాటు చేశారు. వాటికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కౌన్సిల్ ఫస్ట్ నుంచి వచ్చిన నుంచి కూడా పుష్పాల నుంచి కూడా అభివృద్ధి చేస్తూ మరీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మున్సిపల్ చైర్మన్ రాధారాణి గారు ఆధ్వర్యంలో కౌన్సిల్ చాలా గ్రాంట్ నిధులు మన మంత్రివర్యులు జవహర్ గారి ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి కొవ్వూరు పట్టణాన్ని ఎంతో సుందరంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఏ మున్సిపాలిటీకి కూడా మేము తీసుకొచ్చినటువంటి గ్రాంట్లు కానీ అమౌంట్లు కానీ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి కూడా రాలేదు. ఎందుకంటే ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి చౌదరి గారు, మినిస్టర్ గారు, ఇంకా నాయకులు అందరూ కలిసి ఎక్కువ గ్రాంట్లు తీసుకొచ్చి కొవ్వూరు పట్టణాన్ని అప్పటికి ఇప్పటికి ఎంతో సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. కొన్ని విషయాల్లో అయితే ఇక్కడ అమౌంట్లు సరిపోతే మన చౌదరి గారు కూడా ఇక్కడ అమౌంట్లు వేసి ఇప్పుడు గోపాదాల రేవులో ఉన్నటువంటి కళావేదికి కానీ అలాగే కమ్యూనిటీ హాల్స్ విషయంలో కానీ సొంత నిధులు వారి సొంత డబ్బుతో ఖర్చు పెట్టి కొన్ని బీసీ వాళ్ళకు కూడా మన కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టుకోలేకపోతే వాళ్ళకు కూడా సహకారం చేయడం, అలాగే ప్రతి విషయంలో పార్కు కానీ ఇవాళ క్రీడా ప్రాంగణం కానీ ఇవాళ ట్యాంక్ బండ్ కానీ గోపాదాల రేవు కానీ అలాగే శానిటేషన్ విషయంలో కానీ ఈరోజు ప్రతి వార్డులోనే ఉన్నటువంటి రోడ్లు చూస్తే ఇంతకుముందు దుమ్ములు వేసిపోయి డ్రైన్ చాలా అధ్వానంగా ఉండేవి. ఈరోజు చూస్తే మీరు ప్రతి రోడ్డు కూడా డ్రైన్ టు డ్రైన్ వేయడం జరిగింది. అది ఎవరు సాధ్యం కాదు, సొంత ఇంట్రెస్ట్తో డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎంతో అభివృద్ధి చెందిందంటే కొవ్వూరు ప్రజలు తెలుసు, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లే అవుద్దన్న సంగతి కూడా కొవ్వూరు పార్టీ నాయకులు తెలుసు. ఎందుకంటే ఇది అందరు కూడా సమిష్టి కృషితోటి చేయడం జరిగింది. దీనిగా ముఖ్య నాయకులు మన జొనగడ్డ చౌదరి గారు చాలా ఇంట్రెస్ట్ తోటి ఆయన అమౌంట్ లేకపోయినా సరే సొంత జోబులో డబ్బులు తీసి కూడా ఇవాళ ప్రతి వర్క్ని మొదలుపెట్టి ఈ సుందరంగా తీర్చిదిద్దే కారణం అని నేను చెప్పుకుంటున్నాను. చెత్త సేకరణ కోసం ఉచితంగా ట్రాక్టర్లను కూడా ఇచ్చి తన ధాతృత్వాన్ని చాటుకున్నారు. అలాగే అవుట్ఫాల్ డ్రైన్స్ మనకు అసలు అవుట్ఫాల్ డ్రైన్స్ లేక ఇక ఊర్లో దోమలు ఎక్కువ, నీరు వెళ్ళక అవుట్ఫాల్ డ్రైన్స్ కూడా చాలా ఇబ్బంది పడేవి. అలాంటిది అవుట్ఫాల్ డ్రైన్స్ కూడా మేము ఏర్పాటు చేసుకుని దానికి కూడా ఫండింగ్ వచ్చింది. అవి కూడా మాకు 1, 2, 3, 4 వార్డుల దగ్గర అయితే అయిపోతుంది. ఇటు కూడా నందమూరు రోడ్డు కూడా త్వరలోనే ప్రారంభించి ఆ పనులు కూడా చేసుకుంటాం. ఇంకొకటి వాటర్ ప్రాజెక్టు గోదావరి మనకి పక్కన గోదావరి ఉంది కానీ ఎవరు కూడా గోదావరి నీళ్ళు తాగలేకపోయేవాళ్ళం ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మనకి 57 కోట్లతోటి గోదావరి నుంచి అక్కడ ప్లాంట్ పెట్టి ఆ వాటర్ అంతా ప్యూరిఫై చేసి ప్రతి ఇంటికి కూడా మినరల్ వాటర్ అందించే రీతిగా కూడా అది శాంక్షన్ అవడం ముందు కూడా మేము గర్వంగా చెప్పుకున్నాం. దాన్ని కూడా మా టైంలోనే, ఎందుకంటే డోర్ కనెక్షన్లు అయితే కూడా టెండర్ కూడా అయిపోయింది. వాళ్ళు కూడా త్వరలోనే మార్చి నెలలో పనులు ప్రారంభించి ప్రతి ఇంటికి కూడా లైన్లు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మా పాలకవర్గం ముగిసే లోపల ఈ వాటర్ కూడా కొవ్వూరులో ఉన్న ప్రజలందరికీ కూడా గోదావరి నీరు అందిస్తున్నామని తెలియజేస్తున్నాం. మేము సుమారు 17 కోట్లతోటి సిప్లో కూడా మాకు మెగా వాళ్ళకి టెండర్లు అయినాయి. వాళ్ళు కూడా త్వరలోనే పనులు ప్రారంభించి కొవ్వూరు పట్టణంలో 100% కూడా మేము చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఎవరో ఏదో మాట్లాడటం కరెక్ట్ కాదు.
చేసి చూపించాలి. అలాంటిది మా పాలకవర్గంలో మేము 2014 ప్రజలు ఏదైతే దీవించి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారో అదే రీతిలో ఈ కొవ్వూరు పట్టణానికి మేము చేసామని ప్రజలందరికీ మా పాలకవర్గం అంతా కూడా మా పాలకవర్గం సహకారంతో మా ఆఫీస్లో మా కమిషనర్ కానీ మా ఏఈ గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు చక్కగా మాకు ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళ ఐడియాలు మా ఐడియాలు కలుపుకొని మేము కొవ్వూరు పట్టణాన్ని ఎంత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళినందుకు నేను చాలా గర్వంగా చెప్తాను. మరోవైపు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు టీడీపీ సీనియర్ నేత జొన్నలగడ్డ వెంకట సుబ్బయ్య చౌదరి. ప్రభుత్వ పథకాలను 100% ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. వనం మనం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పచ్చదనానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి అర్హులందరూ ఇంటి సౌకర్యాన్ని పొందే అవకాశం కల్పించిన ఘనత కూడా చౌదరికే దక్కుతుంది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత ప్రతి పేదవాడికి సొంతిల్లు కూడు గూడు అనేది ఆయన సంకల్పం. దాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడి కళ ఈరోజు ఆయన నెరవేరుస్తున్నారంటే నిజంగా ఈ ప్రజలందరూ కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నట్టే. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా చేసింది వేరు, రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉన్న ఆయన ఆనాడు పాదయాత్రలు ఏదైతే ఇచ్చారో అదే హామీలు నెరవేర్చుకుంటూ ఈరోజు ఈ ఇల్లు ఇవ్వడం అనేది ఇక్కడ ఉన్న ప్రజలందరిదే అదృష్టం. మా కొవ్వూరు పట్టణంలో 2200 మంది ఎలిజిబుల్ అయితే దాంట్లో మనకి ఇక్కడ ఎందుకంటే 1 ఎకరం పొలం కొనాలంటే సుమారు ₹1 కోటి లేనిదే ఎవరూ ముందుకు రావట్లేదు ఇవ్వడానికి. అలాంటిది మన 6.5 ఎకరాలు ముందు 7.5 ఎకరాలు మేము ల్యాండ్ ఎక్విజేషన్ చేసి గవర్నమెంట్ పంపించగా వాళ్ళు వెంటనే స్పందించి ముందుకొచ్చి కొన్నారు. కానీ దాంట్లో 6 ఎకరాల రైతులు అయితే విల్లింగ్గా ముందుకొచ్చారు. 1 ఎకరన్నరలో చాలా ఇబ్బంది పెడుతూ వాళ్ళు కోర్టులకు వెళ్ళటం వలన ఉన్న 6 ఎకరాల్లో ఫస్ట్ ఫేజ్లో 480 మందికి ఈరోజు ఇక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ ఎకరన్నర కూడా కోర్టు డిసిషన్ అది కూడా క్లియర్ అయిపోతే ఇంకా 336 మందికి మేము ఇక్కడ ఇల్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. కానీ ఈ ఇల్లు చూస్తే ప్రతి పేదవాడి కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. వాళ్ళని తీసుకొచ్చి మేము చూపించినప్పుడల్లా కూడా వాళ్ళు చాలా ఎంతో ఆనందంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇలాంటి సాధ్యం అవుతుందని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ప్రతి పేదవాడికి కళ్ళ నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పార్టీ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కష్టపడుతున్న చౌదరికి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సైన్యం అండగా నిలుస్తోంది. తమ నాయకుడు చేసే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అండదండలు అందిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడిని స్ఫూర్తిగా తీసుకుని చౌదరికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు కార్యకర్తలు. ఈ మధ్యన మళ్ళీ ఇసుక మాఫియా అని చెప్పేసి ఇసుక దందా అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రీ పాలసీ పెట్టాక ₹800 అమ్మించిన ఘనత కొవ్వూరు దేశం పట్టణ నాయకులు చౌదరి గారిది. ఎందుకంటే మినిస్టర్ గారికి కానీ చౌదరి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారిని చెడ్డ పేరు రాకూడదు, మన పాలసీ ప్రజలకు తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో ఇసుక కూడా ₹800 క్యాంపెయిన్ చేసి ₹800 సప్లై చేయడం జరిగింది. కానీ ఇసుక మాఫియా అని చెప్పేసి ఇసుకలో ఎంతో దుబ్బేస్తున్నాం అని చెప్పేసి చౌదరి గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ అనడం చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇదంతా తప్పు. ఎందుకంటే ఇసుక అన్నది ఇక్కడ ప్రజలకు తెలుసు, ఎంతకు వస్తుంది ఇక్కడ ఇసుక, ఎంతకు ప్రజలు చేరుతుంది అన్నది ప్రజలు తెలుసు. కానీ దీంట్లో ఎంతో దోసేస్తున్నాం అన్నది అవాస్తవం అని చౌదరి గారికి కానీ మినిస్టర్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికీ సంబంధం లేదని నేను ఖండిస్తున్నాను. జొన్నలగడ్డ దంపతులు చేస్తున్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు రావడంతో ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు జొన్నలగడ్డ దంపతులను అభినందిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇటీవలి కాలంలో కొవ్వూరులో నిర్వహించిన జయహోబీసీ సదస్సు కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో సఫలీకృతమయ్యారు. మంత్రి జవహర్ ఆధ్వర్యంలో చౌదరి ఏర్పాటు చేసిన సదస్సుకు పార్టీ శ్రేణులు కూడా తమ వంతు సహకారం ఇవ్వడంతో సదస్సు జయప్రదమైంది. రొటీన్గా జరిగే సదస్సుల కంటే జయహోబీసీ సదస్సును భిన్నంగా నిర్వహించటంతో పార్టీ అధిష్టానం చౌదరి దంపతులను ప్రత్యేకంగా అభినందించింది. నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి కష్టమొచ్చినా
మీకు అండగా మేమున్నామంటూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు చౌదరి దంపతులు. ఇప్పటికే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకు వ్యక్తిగతంగా సహాయపడుతూ అండగా ఉంటున్నారు. ప్రజల కష్టాలను చౌదరి తన కష్టాలుగా భావించి వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి ధైర్యం చెప్తున్నారు. ఇక ముందు కూడా పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా పనిచేస్తానని చౌదరి చెప్తున్నారు. ఎక్కడా లేని విధంగా మరి ఇంత తీర్చిదిద్దిన ఈ కొవ్వూరు నియోజకవర్గాన్ని కానివ్వండి, కొవ్వూరు టౌన్ కానివ్వండి, మరి మేము ఎంతో శ్రద్ధతోటి ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రిగా కూడా మరి మా మంత్రి గారు అయితే మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి మరి రాత్రి వరకు కూడా ఎంతో కష్టపడి ఎప్పుడు కూడా రాజధానిలో గడుపుతారు. ఒక మంత్రి అయ్యాక ఈయన రాజధానిలో రాత్రి 12 అయినా బయలుదేరి వచ్చి ఊర్లోనే పొడుగుని పొద్దున్న 6 గంటల నుంచే మరి ఆయన యొక్క కార్యకలాపాలు సాగిస్తాం. అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో టికెట్టు ఎవరికిచ్చినా గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని మాటిస్తున్నారు.